పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లేడీ వర్సెస్ రౌడీ ఎవరిని గెలిపించాలో ప్రజలు తేల్చాలి. కాంగ్రెస్ రిగ్గింగ్ చేయబోతోందన్న హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో జీరో అయ్యారు. జూబ్లీహిల్స్ లోనూ కొట్టుకుపోతారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న పొన్నం. గోపీనాథ్ మృతి వెనుక కుట్ర లోతుగా దర్యాప్తు జరపాలి. తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మినీ లారీని సీజ్ చేసిన అధికారులు. నంద్యాల జిల్లా బోయలకుంట్లలో పట్టివేత. రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు. కవ్వాల్ అభయ అరణ్యంలో గొడ్డలి వేటు. నేల కొరుగుతున్న వందలాది టేకు చెట్ల నాలు. జోరుగా మట్టి వ్యాపారం. అనుమతులు లేకుండా తవ్వకాలు. ఖమ్మం జిల్లాలో ఇష్టారాజ్యం. గచ్చిబౌలి స్టేడియంలో 10K రన్. మానసిక ఆరోగ్యంపై అవగాహన. బాలల సంక్షేమంపై అవేర్నెస్. ఉత్సాహంగా సైక్లోథాన్. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్. వరంగల్లో కిడ్నాప్ కలకలం. బాలుని కారులో ఎక్కించుకున్న గుర్తు తెలియని వ్యక్తి. కిడ్నీ అమ్మేస్తానంటూ బెదిరింపు. ఖానాపూర్లో వెరైటీ సాంప్రదాయం. జట్టక్కను తరిమి కొట్టిన జనం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ నృత్యాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు క్యూ లైన్. శ్రీశైలానికి పెరిగిన తాకిడి. దర్శనానికి 3 గంటల సమయం. వరుస సెలవులతో భక్తుల క్యూ. యాదగిరిగుట్టలో రద్దీ. ఆలయానికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి 3 గంటల సమయం. పాడేరులో పొగమంచు. వంజంగి మేఘాల కొండకి పర్యాటకుల తాకిడి. ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ. తెలుగు రాష్ట్రాల్లో వణుకు. పెరిగిన చలి తీవ్రత. అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు. ఢిల్లీలో కాలుష్య పంచ. AQI 606గా నమోదు. కొన్ని ప్రాంతాల్లో 900 దాటిన వైనం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.